హలో ఫ్రెండ్స్, మనం ఇవాళ ఇల్లు ప్లాన్ చూద్దాము అని వచ్చాము. దీన్ని కొత్తగా అడిగించాను. సో దీన్ని ఏమి ప్రాసెస్ చేయకుండా ఇదాక ఇలా డోర్లు పెట్టి అవెన్ రూమ్లో మళ్ళీ అప్పుడు చెప్తాను. ఇంకో వీడియో వస్తుంది చెప్తుంది. నెక్స్ట్ మీరు సెటిల్ అయ్యి ఈ సెటిల్ దాన్ని దీన్ని ఇలా పెట్టి ఇక్కడ సీట్ అనుకోండి. ఇదేమో హాల్, ఇక్కడేమో ఇవన్నీ సిజర్స్తో నేను కట్ చేస్తున్నా. ఈ ఫెవికాల్ అదిలించడానికి నెక్స్ట్ ఇక్కడ టీవీ పెడదాము అనుకున్నాం. ఇక్కడ నుంచి ఇలా వెళ్తుంటే ఇప్పుడు టీవీ ఉంటుంది. మాకైతే మేము మీ ఇంటికి చూపించండి ఇలా పెట్టాము ఉంటుంది కదా. అలాగే ఇక్కడ డీప్ పెడదాం అనుకున్నాం. టీవీ పెట్టిన తర్వాత ఈ రెండింటిని కాసేపు ఆరబెట్టి నెక్స్ట్ ఇక్కడ డోర్ పెడదాం అనుకున్నాం. కానీ ఈ హాల్ ఎదురుకుండానే ఇక్కడ డోర్ పెడదాం అనుకున్నాం. కానీ అలా కుదరలేమంటే ఇక్కడ నుంచి డిఫరెంట్గా వెళ్తే మనకు ఏమొస్తుందంటారు? ఆ బెడ్రూమ్ ఇంటిలో ఇక్కడ ఉంటుంది. ఆ బెడ్రూమ్ ఉన్నప్పుడే ఈ ఇల్లు ఫిక్స్ అయ్యి మళ్ళీ సడన్గా ఇంకో వీడియోలో వచ్చి దీన్ని ఇవ్వండి. ఇక్కడ కదా ఇక్కడ దేవుడు గది పెడదాం. కానీ ఇది ఇక్కడ పెట్టాం కదా, ఇది నెక్స్ట్ ఇలా పెట్టాలి. కాసేపు దీన్ని ఆనియాలి. నెక్స్ట్ ఈ రూమ్ని పెట్టాం కదా, ఈ కిచెన్ నుంచి ఇలా వెళ్ళొచ్చు. ఇక్కడేమొచ్చి డైనింగ్ హాల్. అక్కడ మాకు డైనింగ్ హాల్ ఉంది, కానీ ఇక్కడ ఏమో హాలే ఉంది. ఇదేమో మా అమ్మ పని చేసుకునే రూమ్, ఇదేమో మా నాన్నగారు పని చేసుకునేది. ఈ ఇల్లు ఇలా మేకప్ అవుతుంది. సో ఈ వీడియోకి మీరు కాంటాక్ట్ నెంబర్ చేసి మీకు సేవ్ చేయండి. దీన్ని ఇలా పెట్టి ఉడికిన తర్వాత ఉడికింది కదా, దీన్ని నెక్స్ట్ ఇలా పెట్టచ్చు, ఇక్కడ పెట్టచ్చు, ఇక్కడ పెట్టచ్చు, ఇక్కడ పెట్టచ్చు, ఇక్కడ పెట్టచ్చు. ఈ ఎత్తకమంతా నీట్గానే ఉంది కదా. నెక్స్ట్ ఇది మా నాన్నగారు బయటకు వెళ్ళి వచ్చానుకోండి. నెక్స్ట్ వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చాను. మా పెళ్ళి ఫస్ట్ అక్కడే ఎగిరిపోయారు. నెక్స్ట్ స్టెప్లో ఏం చేద్దామంటే దీన్ని నేను ఇక్కడ రూమ్ పెడతాం అనుకున్నాను. హలో ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఇలా రూమ్ పెడతాం అనుకున్నాం కదా. ఇలా ఇలా పెట్టేసి ఫస్ట్ ఇంటూ 2 ఇంచెస్ ఇది అయిపోయింది అనుకోండి. ఇలాగా మళ్ళీ పెట్టచ్చు.